నీటిపారుదల ప్రాజెక్టు విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. 1450 కోట్లతో పూర్తి చేసే రాజీవ్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి సీతారామ పేరు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం 23,000 కోట్ల రూపాయలకు పెంచి దోపిడీ చేసిందని ఆరోపించారు. ఆనాటి నుంచి కాంగ్రెస్ ఖండిస్తూ వస్తోందన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా ఒక ఎకరాకు నీరివ్వలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల సమక్షంలో రివ్యూ చేశామన్నారు. తక్కువ ఖర్చుతో నీళ్లు పారించే విధానంపై దృష్టి సారించినట్లు చెప్పారు. అతి తక్కువ ఖర్చు కేవలం 75 కోట్లతో 1,50,000 ఎకరాలు పండించేలా సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్లో పనులు చేశామన్నారు. ఇక ఎన్ఎస్పీ లింక్ వైరా కెనాల్కు లింకు కలుపుతామన్నారు. ఇది తమ నిబద్దతకు తార్కాణమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. పంటలకి, ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ కి, డ్రిప్ ఇరిగేషన్ కి, పాలీ హౌజులకి, స్ప్రింక్లర్స్ కి, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కి, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కి, యాంత్రీకరణకి, వీటన్నిటికి కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వదిలేస్తే మళ్లీ వాటిని తిరిగి ప్రారంభం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. అట్లాగే కేవలం 1,450 కోట్లతో పూర్తి చేసేటువంటి రాజీవ్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులని రీడిజైన్ చేసి సీతారామ అని పేరు పెట్టి 23,000 కోట్లకు పెంచి రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేసేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూనే అనాదిగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఖండించుకుంటూ వచ్చింది. ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా హైదరాబాద్ లో సరూర్నగర్ స్టేడియంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ని రీడిజైన్ చేసి ఇరిగేషన్ లో గోదావరి నదిపైన విపరీతమైనటువంటి అవినీతి చేస్తా ఉన్నారు. పోనీ ఆ 23,000 కోట్లు పెంచి ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెడితే కూడా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే భద్రాచలంలో రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందరి సమక్షంలో రివ్యూ చేసి ఇన్ని వేల కోట్లు వృధాగా ఖర్చు పెట్టి నీళ్లు రాకుండా ఉంచితే ఇది ప్రజలకు చాలా నష్టం చేసే కార్యక్రమం అవుతుంది కాబట్టి